అసలు ఏంది పాట ప్రకటన చేస్తూ వారం రూపాయలు 20,000 రూపాయలు ప్రకటన చేస్తూ మా తాతయ్య తీసుకొని అందరున్న ప్రతి ఒక్కరికి ముందు వ్యక్తిగతంగా నేను మీకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ అవకాశం నాకు కల్పించింది. ఇది ఎంఆర్పిఎస్ ఉద్యమం ప్రారంభం జరిగి తెలంగాణలో విస్తరిస్తున్న సమయంలో ఎంఆర్పిఎస్ 94లో కోస్తా జిల్లాలోని ఆంధ్ర జిల్లాలోని ప్రకాశం జిల్లాలో ఉద్యమం మొదలై అటు ఒకవైపు నెల్లూరు దాటి రాయలసీమ వైపు కర్నూలు వైపు వచ్చి ప్రకాశం నుంచి గుంటూరు దాటి కృష్ణా జిల్లా దాటి శ్రీకాకుళం వైపు వెళ్ళి తిరిగి మళ్ళీ తెలంగాణలో ముందుకు నడిపించాలి అనుకుంటూ ముందుకు సాగుతున్న దశలో ఈ పోరాటం తెలంగాణలో కూడా మన బలపడడానికి ప్రారంభిస్తుంది. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 3 ప్రధాన ప్రాంతాలుగా ఉండబడే ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ మొత్తం 1.5 సంవత్సరాల్లోనే విస్తృతంగా ప్రచారం చేసి ఒక ఉద్యమ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన సందర్భం మనకు కనిపించింది. ఒక లక్ష్యం సాధించాలంటే మహానీయుడు అంబేద్కర్ ఇచ్చిన స్ఫూర్తి, ఆ లక్ష్యం వైపు ప్రజల్ని ఒక ఉద్యమంగా మలచాలంటే బోధించు, సమీకరించు, పోరాడనే స్ఫూర్తిని, అదే సమయంలో హక్కుల కోసం భిక్షమెత్తొద్దు, పోరాడి మాత్రమే సాధించాలనే బాబుజగ్జీవన స్ఫూర్తిని, ఈ రెండింటిని గుండెల్లో పెట్టుకొని మనసులో బలంగా పెట్టుకొని ఆ స్ఫూర్తికి అనుగుణంగానే మనం అందరం కలిసి కష్టపడ్డాం. అందులో తెలంగాణ జిల్లాలో ఉద్యమం విస్తరిస్తున్న దశలో అప్పుడు ఉద్యమంలో కొంత మొదటి వరుసలో నిలబడ్డట్టుగా తెలంగాణ వైపు నుంచి మనకు ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రధాన పాత్ర పోషించింది. తెలంగాణ వైపు విస్తరిస్తున్న దశలో ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రధాన పాత్ర పోషించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటికీ మనం ప్రాంతీయ కమిటీలు వేసుకున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాం. 94 అంటే అసలు తెలంగాణ ఉద్యమం వస్తుందని ఎవరు అనుకోని దశలో కూడా మనం ప్రాంతీయ కమిటీలు ఏర్పాటు చేసుకున్నాం. 3 ప్రాంతాలు. 3 ప్రాంతాల్లో రాయలసీమ కమిటీకి ఒక శ్రీనివాస్ అనే తమ్ముడిని నంద్యాల, ఆంధ్ర ప్రాంత కమిటీకి గురువిందపల్లి చిట్టిబాబు అని ఒక ఇంజనీరు, కృష్ణా జిల్లా, అతను విశాఖపట్నంలో ఉద్యోగం చేసేవాడు. తెలంగాణ ప్రాంతానికి ఎంఆర్పిఎస్ కన్వీనర్గా మనకు భువనగిరి నుంచి అంజన్ అనే విషయం మనం మర్చిపోవాలి. అంటే మనకు 3 ప్రాంతాలకు కన్వీనర్లు ఎన్నుకున్న సమయంలో మరి తెలంగాణ ప్రాంతానికి ఒక కన్వీనర్గా ఎన్నుకోవడానికి ముందుకు వచ్చిన దశలో, నిర్ణయం తీసుకున్న దశలో జిల్లాలు ఉన్నా కూడా అది ఉమ్మడి నల్గొండ జిల్లాకే ఆ రాష్ట్ర కన్వీనర్ అవకాశం వచ్చిందంటే ఆ రోజుల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాని ప్రధాన పాత్ర పోషించింది అనడానికి ఇది ఒక బలమైన సాక్ష్యం. తీసుకొని అందరున్న ప్రతి ఒక్కరికి ముందు వ్యక్తిగతంగా నేను మీకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ అవకాశం నాకు కల్పించింది. ఇది ఎంఆర్పిఎస్ ఉద్యమం ప్రారంభం జరిగి తెలంగాణలో విస్తరిస్తున్న సమయంలో ఎంఆర్పిఎస్ 94లో కోస్తా జిల్లాలోని ఆంధ్ర జిల్లాలోని ప్రకాశం జిల్లాలో ఉద్యమం మొదలై అటు ఒకవైపు నెల్లూరు దాటి రాయలసీమ వైపు కర్నూలు వైపు వచ్చి ప్రకాశం నుంచి గుంటూరు దాటి కృష్ణా జిల్లా దాటి శ్రీకాకుళం వైపు వెళ్ళి తిరిగి మళ్ళీ తెలంగాణలో ముందుకు నడిపించాలి అనుకుంటూ ముందుకు సాగుతున్న దశలో ఈ పోరాటం తెలంగాణలో కూడా మన బలపడడానికి ప్రారంభిస్తుంది. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 3 ప్రధాన ప్రాంతాలుగా ఉండబడే ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ మొత్తం 1.5 సంవత్సరాల్లోనే విస్తృతంగా ప్రచారం చేసి ఒక ఉద్యమ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన సందర్భం మనకు కనిపించింది.
ఒక లక్ష్యం సాధించాలంటే మహానీయుడు అంబేద్కర్ ఇచ్చిన స్ఫూర్తి, ఆ లక్ష్యం వైపు ప్రజల్ని ఒక ఉద్యమంగా మలచాలంటే బోధించు, సమీకరించు, పోరాడనే స్ఫూర్తిని, అదే సమయంలో హక్కుల కోసం భిక్షమెత్తొద్దు, పోరాడి మాత్రమే సాధించాలనే బాబుజీలో ఉన్న స్ఫూర్తిని, ఈ రెండింటిని గుండెల్లో పెట్టుకొని మనసులో బలంగా పెట్టుకొని ఆ స్ఫూర్తికి అనుగుణంగానే మనం అందరం కలిసి కష్టపడ్డాం. అందులో తెలంగాణ జిల్లాలో ఉద్యమం విస్తరిస్తున్న దశలో అప్పుడు ఉద్యమంలో కొంత మొదటి వరుసలో నిలబడ్డట్టుగా తెలంగాణ వైపు నుంచి మనకు ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రధాన పాత్ర పోషించింది. తెలంగాణ వైపు విస్తరిస్తున్న దశలో ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రధాన పాత్ర పోషించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటికీ మనం ప్రాంతీయ కమిటీలు వేసుకున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాం. 94 అంటే అసలు తెలంగాణ ఉద్యమం వస్తుందని ఎవరు అనుకోని దశలో కూడా మనం ప్రాంతీయ కమిటీలు ఏర్పాటు చేసుకున్నాం. 3 ప్రాంతాలు. 3 ప్రాంతాల్లో రాయలసీమ కమిటీకి ఒక శ్రీనివాస్ అనే తమ్ముడిని నంద్యాల, ఆంధ్ర ప్రాంత కమిటీకి గురువిందపల్లి చిట్టి బాబు అని ఒక ఇంజనీరు, కృష్ణా జిల్లా, అతను విశాఖపట్నంలో ఉద్యోగం చేసేవాడు. తెలంగాణ ప్రాంతానికి ఎంఆర్టీఎస్ కన్వీనర్గా మనకు భువనగిరి నుంచి అంజన్ అనే విషయం మనం మర్చిపోవాలి. అంటే మనకు 3 ప్రాంతాలకు కన్వీనర్లు ఎన్నుకున్న సమయంలో మరి తెలంగాణ ప్రాంతానికి ఒక కన్వీనర్గా ఎన్నుకోవడానికి ముందుకు వచ్చిన దశలో, నిర్ణయం తీసుకున్న దశలో జిల్లాలు ఉన్నా కూడా అది ఉమ్మడి నల్గొండ జిల్లాకే ఆ రాష్ట్ర కన్వీనర్ అవకాశం వచ్చిందంటే ఆ రోజుల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాని ప్రధాన పాత్ర పోషించింది అనడానికి ఇది ఒక బలమైన సాక్ష్యం. మరి రేపు వచ్చే సంవత్సరం గ్రూప్ 1 పడుతుందా? వేస్తారా? ఇంకొక 2 ఏళ్ళకి వస్తారా? ఇంకో 3 ఏళ్ళకి వస్తారా? వారికి ఇక్కడ సాధించాం. కానీ ఇంకో 10 ఏళ్ళు కూడా మన బిడ్డలు గ్రూప్ 1 అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మళ్ళీ ఉండవు కదా, ఇది నష్టం తీసుకురాలేదా? ఉద్యోగం భర్తీ చేస్తామన్న రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ లేకుండా టీచర్ పోస్ట్ భర్తీ చేయలేదా? వెళ్ళలేదా? గ్రూప్ 3 వైపు వెళ్ళలేదా? ఎన్నో డిపార్ట్మెంట్లు భర్తీ చేయలేదా? ఇచ్చిన మాట తప్పుకోలేదా? సాధించాం. ఓకే, భవిష్యత్ బిడ్డలకు ఉపయోగపడుతుంది, అది వేరే విషయం. కానీ సాధించిన ఫలాలు మన బిడ్డలకు తక్షణం అందాల్సిన సమయంలో అందకుండా కుట్ర చేసింది మాలలోకే. ఆ కుట్రల తలకి మన బిడ్డల నోటికాడు కూడి తీసేసింది కాంగ్రెస్ అనే విషయం మనం మర్చిపోతాం సార్. మీరు సహాయం చేస్తేనే సక్సెస్ రావడానికి కారణం కూడా ప్రధానం అదే కదా. ఉద్యమంతా కష్టపడ్డాము, అలా సహకారం ఉద్యమం మొదటి నుంచి చివరి దాకా అన్ని విషయాలు మాకు మెమరీస్ ప్రతి విషయం గుర్తుపెట్టుకోండి.